లిలియేసి. శాఖీయ లక్షణాలు: ఆవాసం మధ్యరకం మొక్క, ఆకృతి గుల్మము, వేరు వ్యవస్థ పీచు వేరు వ్యవస్థ, కాండం భూగర్భం, లసునం. పత్రం మూల సంబంధము, సరళము, ఏకాంతరము, పత్రపుచ్చ హితము, సమాంతర ఈనెల వ్యాపనము. పత్రపీఠాలు ఆహారమును నిల్వ చేసి రసభరితంగా ఉంటాయి. పుష్ప లక్షణాలు: పుష్ప విన్యాసం సరళ గుచ్ఛము, శిఖరస్థము. పుష్పవర్ణన పుచ్చ సహితము, లఘుపుచ్చ రహితము, వృంత సహితము, సంపూర్ణము, ద్విలింగికము, సౌష్ఠవితము, త్రిభాగయుతము, ఏకపరిపత్రయుతము, అండకోశాధస్థిత చక్రీయము. పరిపత్రం పరిపత్ర భాగాలు 6. ఇవి 2 వలయాలలో ఒక్కొక్క వలయానికి 1 చొప్పున ఉంటాయి. కవాటయుత పుష్పరచన. కేసరావళి కేసరాలు 6, 2 వలయాలలో 3 చొప్పున ఉంటాయి. పరిపత్రోపస్థితము. పరాగకోశాలు ద్వికక్షితయుత పీఠ సంయోజిత అంతర్ముఖం నిలువు స్ఫోటనం చూపుతాయి. అండకోశం త్రిఫలదళ సంయుక్త త్రిబిలయుత ఊర్ధ్వండాశయము. అండాలు అక్షి అండనెసంపై అమరి ఉంటాయి. కీలము అగ్రకీలాగ్రము గుండ్రంగా ఉంటుంది. ఫలం గుళిక. కుటుంబ గుర్తింపు లక్షణాలు: సరళ పత్రాలు, సమాంతర ఈనెల వ్యాపారం, త్రిభాగయుత పుష్పాలు, పరిపత్ర పరిస్థిత కేసరాలు, త్రిఫలదళ సంయుక్త ఊర్ధ్వండాశయము. పై లక్షణాలను బట్టి ఇచ్చిన మొక్కను లిలియేసి కుటుంబానికి చెందిన ఆలియం చెప ఆనియన్ ఉల్లిగా గుర్తించితిని.